జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి నటవారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా సత్తా చాటుతున్నారు. రీసెంట్ గా దేవరా మూవీతో ప్రేక్షకులను పలకరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆ మూవీ సంచలన వసూళ్లు రాబడుతోంది. తెలుగుతో పాటు హిందీలోనూ రోజు రోజుకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. 3 రోజుల్లోనే 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కు పైగా కలెక్ట్ చేసి హీరోగా ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపించింది. అయితే 12 వరకు దసరా సెలవులు ఉండడంతో మరికొద్ది రోజులు ఈ సినిమా హవా కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే ఆయన ఎక్కడ కనిపించినా సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తుంటారు. జూనియర్ పాలిటిక్స్ లోకి రావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు కాకపోయినా మరో 4 ఏళ్లకైనా రాజకీయాల్లోకి వస్తారంటూ కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ తారక్ మాత్రం తనకు రాజకీయాలపై అంత ఇంట్రెస్ట్ లేదని, తన ఫస్ట్ ప్రయారిటీ సినిమాలే అని చెబుతుంటారు. అయినా సరే ఆయన రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలకు మాత్రం తెరపడడం లేదు. ఇక తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించాడు యంగ్ టైగర్. లేటెస్ట్ గా మరోసారి తన పొలిటికల్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హిందీలో గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న ఆయన కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చాడు. అభిమానుల్ని ఓటు బ్యాంకుగా మార్చుకునే అవకాశాలు లేవా అని కపిల్ శర్మ అడగ్గా, బాక్సాఫీస్ ను టికెట్ బ్యాంకుగా మార్చుకుంటానని ఎన్టీఆర్ సూటిగా సమాధానమిచ్చాడు. తన ఫ్యాన్స్ తన కోసం టికెట్స్ కొనుక్కునే వరకు చాలని, అంతకు మించి ఇంకేమీ వద్దంటూ చెప్పుకొచ్చాడు. తాను సినిమాల్లో ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నాడు ఎన్టీఆర్. చాలా కాలంగా ఎన్టీఆర్ ఇదే చెబుతున్నాడు. ఆయన ఇప్పుడు నేషనల్ రేంజ్ కు వెళ్ళాడు. హృతిక్ తో వార్ 2 చేస్తున్నాడు. ఆయన స్పష్టమైన హిందీతో పాటు నార్త్ ప్రజల్ని ఆకట్టుకునే ప్రెజెన్స్ ఉండడంతో బాలీవుడ్ లోనూ దేవరా జెండా పాతుతాడన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో డైవర్ట్ కాకుండా పొలిటికల్ నీడ తన మీద పడకుండా చూసుకుంటున్నాడు ఎన్టీఆర్. 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఎన్టీఆర్ ఇప్పటికీ నందమూరి ఫ్యామిలీకి, నారా ఫ్యామిలీకి దూరంగానే ఉంటున్నాడు. వాళ్ళు దూరం ఉంచుతున్నారా లేక ఎన్టీఆర్ఏ దూరం ఉంటున్నాడా అనేది క్లారిటీ లేదు. దానికి కారణం పెద్ద ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ నాయకుడు అవుతాడని ఎన్నో చర్చలున్నాయి. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీస్ కు దూరం అయ్యారన్న ప్రచారం కూడా ఉంది. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ రాజకీయాల్లోకి రావాలని అభిమానులు కోరుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సభల్లోనూ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల బెజవాడ వరద బాధితుల కోసం ₹1 కోటి ప్రకటించిన జూనియర్ ఆ చెక్కును అందించేందుకు మామయ్యను కలుస్తాడని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత దేవర ప్రీ రిలీజ్ వేడుక ఏపీలో జరుగుతుందని చీఫ్ గెస్టులుగా చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ హాజరవుతారని వార్తలొచ్చాయి. కానీ అది కూడా ఒట్టి పుకారుగానే తేలిపోయింది. ఇక ఆ తర్వాత దేవరా సినిమా రిలీజ్ కు ఏపీలో టికెట్ రేట్లు పెంచడం, అదనపు షోలు పెంచి ఏపీ ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ చేసింది. అది దేవరా మంచి కలెక్షన్స్ సాధించేందుకు యూజ్ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిందీలో గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్ తన మనసులోని మాటను తాజాగా బయటకు చెప్పారు. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యామిలీలకు దగ్గరయ్యాడని అనుకుంటున్న టైంలో పాలిటిక్స్ పై ఎన్టీఆర్ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక తమ హీరో పాలిటిక్స్ కు దూరంగా ఫ్యామిలీస్ కు దగ్గర అవుతున్నారంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.